సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నో ప్రోగ్రామ్స్, అసలు ఒక ప్రోగ్రామ్ కాదు. డివోషనల్ సైడ్ కానివ్వండి, చాలా ప్రోగ్రామ్స్ చేశారు, ఇంకా చేస్తున్నారు. ఇట్లాంటి మీరు సడన్గా నేను ఒక షోలో చూసాను మీ ఇద్దరిని, స్మార్ట్ జోడీ అని. అది ఇప్పుడు వస్తోంది. అయితే ఈ షోకి సంబంధించి అందరూ కూడా యంగ్ కపుల్, మా పిల్లల ఏజ్ అందరూ, అంతకన్నా చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఒక్క సీనియర్ అసలు మీరు ఒక్కరే ఉన్నారు, మిగతా అందరూ చాలా యంగ్ జనరేషన్. గేమ్స్ అంటే, డాన్సులు అంటే, లేకపోతే ఇంకా వేరే వేరే క్వశ్చన్స్ అంటే, వాటన్నిటికీ కూడా ఒప్పుకొని మీరు అసలు ఎలా అలా వెళ్ళిపోయారు షోకి? ఎందుకంటే మీకేమనిపిస్తుంది మమ్మల్ని అక్కడ చూస్తే అది చెప్పండి ఫస్ట్. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఆ షోలో మీలాంటి వాళ్ళు ఉండటం చాలా ఇంపార్టెంట్ అని అనిపించింది చూసిన తర్వాత. కానీ అసలు మీరు ఎలా ఒప్పుకున్నారు? ఎందుకంటే ట్రైనర్స్ గా ఉన్నారు ఇద్దరు, బోలెడంత అక్కడ ట్రైనింగ్ అవుతూ ఉంటుంది, రిలేషన్షిప్ కోచ్లుగా ఉన్నారు. ఇవన్నీ మైండ్ లో వస్తాయి కదా ఒక షోకి వెళ్లే ముందు. మీరు ఆలోచించింది ఏంటి? అసలు ఎలా ఎంటర్ అయ్యారు? ఇప్పుడు ఏం జరుగుతుంది అసలు? చెప్తాను. ఓకే, ఇది వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఆ మనసులో నేను ఎక్కడైనా చెప్పాలి, ఇది నాకు మంచి ఆపర్చునిటీ. ఓకే, మీకు గుర్తుంటే ప్రదీప్ గారు అంతేగా అనే ఆ డైలాగ్తో ఉన్న క్యారెక్టర్ని ఒప్పుకునే ముందర చాలా కాన్ఫ్లిక్ట్ వచ్చింది ఆయనకి మైండ్తో. అనిల్ రావుపూడి కుడ్ కన్విన్స్ చేశారు, లేదండి మీరు చెప్తేనే అది బాగా వెళ్తుంది, కమెడియన్ అయితే ఎవరినైనా పెట్టుకుంటా, కాదు ఒక సాధారణంగా ఉండే ఒక ఇంటి హస్బెండ్ వైఫ్ మధ్య ఇలాంటిది పెడితే ప్రతి వాళ్ళు కనెక్ట్ అవుతారు, ఇది రోజువారీ ఉండేదే అవుతుంది అని అంటే అది ఎలా సక్సెస్ అయిందో ఇక్కడ ఈ విషయంలో వచ్చేప్పటికి నేను రిలేట్ చేస్తున్నా. ప్రదీప్ గారు వన్ ఫైన్ డే వచ్చేసి ఇలా ఓంకార్ గారు ఫోన్ చేశారు, కలుస్తా అన్నారు. ఓంకార్ గారు ఎందుకు కలుస్తా అన్నారు? ఇంకేదైనా ప్రాజెక్టో ఏదైనా డిస్కస్ చేయడానికి పిలుచుంటారు, ఈయన ఇండస్ట్రీలో కొంచెం పెద్దవారు కదా అనుకున్నాను. వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత షోలో పార్టిసిపేట్ చేయమంటున్నారు మనల్ని, స్మార్ట్ జోడీ అనేసి. సీజన్ 2 అయిపోయింది, ఇప్పుడు సీజన్ 3 అన్నాను. అనగానే నేను ఫస్ట్ చాలా అసలు నా మొహాన్ని మీరు 100 రంగులు అంటారు కదా, ఏం మాట్లాడుతున్నారు మీరు, మనిద్దరం ఏంటి, రియాలిటీ షో ఏంటి, నో వే అన్నా. అదేలే నేను అనుకున్నాను నువ్వు ఎలాగో ఒప్పుకోవని, నేను చెప్పాను సరస్వతిని అడిగి కానీ నేను చెప్పలేను అన్నాను అని అన్నారు. అంటే అట్లా కాదు, తను కూడా అనుకున్నారు, చెప్పారట ఓంకార్ గారు కూడా అన్నట్టు. మాకంటూ ఒక ఇమేజ్ ఉంది, ట్రైనర్స్ మేము వచ్చి ఇక్కడ సరదాగా నవ్వుతూ గేమ్స్లో పార్టిసిపేట్ చేసి ఇట్లా ఉంటే ఆ ఇమేజ్కి ఏమన్నా అవుతుంది. ఇప్పటికీ కూడా అంతేగా అన్న దాని నుంచి ఆయన ట్రైనర్గా చేసుకోవడానికి కూడా ఆయనకి కొన్ని చోట్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఆయన చెప్తూ ఉంటారు, ఎలా అంటే మనకి వస్తున్న అవకాశాలకి అంతేగా అనాలి, మనం పాజిటివ్గా అంతేగా అనాలని దాన్ని ఇలాగ డైవర్ట్ చేసి చెప్తూ ఉంటారు. లేకపోతే కొంతమంది లైటర్ వేన్లో అంతేగా అనేస్తుంటారు, పాపం తెలియదు కదా చాలా మందికి. సో అది కామెడీగా తీసుకుంటారు. కాబట్టి మనకి ఆ ఇమేజ్ నుంచి ఈ ఇమేజ్కి షిఫ్ట్ అవ్వాలంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది సమ్ టైమ్స్, బట్ హీ కుడ్ మేనేజ్. సో ఇప్పుడు ఈ స్థితిలో మరి మాకున్న ఇమేజ్కి మేము ఇక్కడికి వచ్చి ఏదో గేముల్లో చేసి ఎవరో ఏదో అని మాకున్న ఇది పోతుంది కదా రెస్పెక్ట్. అక్కడ కొన్ని కామెంట్స్ ఉంటాయి, ఎక్స్చేంజ్ ఆఫ్ మాటలు ఉంటాయి ఏదన్నా ఛాలెంజ్లో అక్కడ. మరంటే ఒకరు ఏం చెప్పారంటే, అసలు మీ రెస్పెక్ట్కి నేను ఎక్కడా భంగం కలిగించను, మాకు తెలుసు మీరు ఇండస్ట్రీలో పెద్ద సీనియర్స్, మీకు ఎటువంటి మీ గౌరవానికి భంగం రాకుండా మేము చూసుకుంటాము, మాకు మీరు కావాలి, మీరు చెప్పే మంచి మాటలు ఈ జనరేషన్కి వెళ్ళాలి, ఈ షో ద్వారా అయితే బాగా వెళ్తే అందరూ చూస్తారు అని చెప్పారు. కరెక్టే, కానీ అంత సరదాగా సాగే ఒక రియాలిటీ షోలో, అంత ఆడుతూ పాడుతూ వెళ్ళే షోలో మేము చెప్పే మాటలు ఎక్కాలి కదా జనాలకి. ఏంటి వీళ్ళేదో ఆడుతూ ఉంటే వచ్చేదో నీతులు చెప్తున్నారు అన్న ఫీలింగ్ రాకూడదు కదా. మేము ఎన్నో ఆలోచించాం దీని ముందర. మేము 3 సార్లు 4 సార్లు ఓంకార్ గారు జూమ్ కాల్ మాట్లాడారు నాతో. ఓకే, నేను అస్సలు ఒప్పుకోలేదు, వద్దండి బాబు నాకు ఆ వల్ల కాదు, నేను కొన్ని వేల షోస్ యాంకరింగ్ చేశాను కానీ ఒక్కసారి కూడా ఒక గేమ్ షోలో కానీ రియాలిటీ షోలో కానీ నేను పార్టిసిపేట్ చేయలేదు. ఇన్ఫాక్ట్ నేను చూడను కూడా. ప్రదీప్ గారికి అయితే ఆయన బాగా చూస్తారు, బిగ్ బాస్ కానీ అని ప్రతిదీ ఫాలో అవుతారు, ఆయనకి చాలా ఇంట్రెస్ట్. ప్రదీప్ గారికి ఒక పక్కన వెళ్ళాలని ఉంది ఆయన మనసులో, బికాస్ నాకు తెలుసు కదా ఆయన హార్ట్. ఆలోచించి ఇప్పుడు ఇది ఒకళ్ళే వెళ్ళే షో అనుకోండి, ఒక బిగ్ బాస్ అనుకోండి, హూ యామ్ ఐ టు స్టాప్ హిమ్, ఆయన వెళ్తారు, పార్టిసిపేట్ చేస్తారు, వస్తారు. కానీ ఇక్కడ వచ్చేప్పటికి జోడీ కదా,
నేనే వెళ్ళాలి, నేను కోఆపరేట్ చెయ్యాలి ఆయనకి. జోడీ మరి మా ఇద్దరము అదేంటి ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఉండాలి, ఒకళ్ళ ఇంట్రెస్ట్లను ఒకళ్ళు రెస్పెక్ట్ చేయాలి అని చెప్తున్నాం కదా, మరి ఆయన ఇంట్రెస్ట్ నేను రెస్పెక్ట్ చేయాలి కదా. నేను కాకపోతే ఇంకెవరు వెళ్తారు అక్కడ, నేనే వెళ్ళాలి, ఇంకా రీప్లేస్మెంట్ లేదు అక్కడ. కాబట్టి ఓకే అన్నాను. కానీ లోపల చాలా అనుమానాలు, భయాలు, డౌట్లు, ఇన్హిబిషన్, ఎంబరాస్మెంట్, అసలు మీరు చెప్పండి అన్ని కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి నా లోపల, ఫీలింగ్స్. ఓకే. ఫస్ట్ డే వెళ్ళినప్పుడు దానికి తగ్గట్టుగా వెడ్డింగ్ థీమ్ అన్నారు. ఫస్ట్ డే అసలు నాకు షాకుల మీద షాకులు ఇచ్చారు. కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఓంకార్. నేను కెమెరా సాక్షిగా చెప్తున్నాను, ఓంకార్ గారి ప్రొడక్షన్, వాళ్ళ బ్రదర్స్ చేస్తున్న తీరు, వాళ్ళ ప్రొడక్షన్ చేస్తున్న తీరు, ఆ డిసిప్లిన్, ఆ ఆర్గనైజింగ్ కెపాసిటీ కానీ ప్రతి వాళ్ళు నేర్చుకోవాలండి. మేము మా ఆఫీస్లో కూడా చెప్పాం, చూడండి ఒకసారి వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు, చాలా బాగా పనిచేస్తారండి, హైలీ డిసిప్లిన్డ్, మెటిక్యులస్ ప్లానింగ్. నేనైతే ఎన్నో నేర్చుకుంటున్నా అక్కడ, నేను నేర్చుకుంటున్నా ఎలా ఉండొచ్చు, ఎలా ఆన్లైన్ డిజైన్ చేయొచ్చు, ఎలాగ వీళ్ళు మెటిక్యులస్గా ప్లాన్ చేయొచ్చు, ఆ గేమ్స్ కూడా డిజైన్ చేయడము, ఆ పేషెన్స్. రాత్రి 2, 3 అయినా అతని మొహంలో ఇంత చిరునవ్వు అటు నుంచి ఇటు కాదు, అలా మెయింటైన్ చేస్తారు. సో దేర్ ఆర్ సో మెనీ పాజిటివ్ థింగ్స్. అండ్ మా విషయానికి వచ్చేప్పటికీ వీళ్ళందరూ ఎంత రెస్పెక్ట్ అంటే అమ్మ అమ్మ అనుకుంటూ ప్రతి వాళ్ళు మమ్మల్ని ఇద్దరిని పేరెంట్స్ లాగా ట్రీట్ చేస్తున్నారు. మిగతా అంతా ఓకే. వాళ్ళందరూ ఎక్సైటెడ్, ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న వచ్చి పర్ఫామ్ చేస్తే ఎలా ఫీల్ అవుతారో మేము వచ్చి పర్ఫామ్ చేస్తుంటే అంత బాగా ఫీల్ అవుతున్నారు. ఎక్కడ కాంపిటేటివ్గా అలాగా అట్లా లేదు అసలు, అక్కడ అసలు ఎవరికీ లేదు అలాంటిది. బట్ మేమేంటంటే, నేను ముందే చెప్పాను, డిస్క్లైమర్ 2 చెప్పాను. ఒకటి, ఇక్కడ వెడ్డింగ్ అనట్లేదు నేను, ఇది మా షష్టి పూర్తి, నేను ఆన్ స్టేజ్ ఇది చెప్తేనే నేను ఉంటాను, ఎందుకంటే నాకు చాలా ఎంబారాసింగ్గా ఉంది షష్టి పూర్తి. సెకండ్ థింగ్ ఏంటంటే, మేము ఇక్కడ పోటీకి రాలేదు, మేము ఇక్కడ కాంపిటీషన్కే రాలేదు, మేము మీతో సరదాగా కొన్ని రోజులు గడపడానికి, కొన్ని మంచి మాటలు పంచుకోవడానికి, మీతోని మీ నుంచి కూడా మేము నేర్చుకోవడానికి, ఎందుకంటే అప్డేట్ చేసుకోవడానికి నాలెడ్జ్. ఇప్పుడు ఈ జనరేషన్తో కలిస్తేనే కదా వాళ్ళ థింకింగ్ అది తెలుస్తుంది. నాకు ప్రదీప్ గారికి ఇద్దరికి మొత్తం యంగ్స్టర్సే ఉంటారు చుట్టూ ఎప్పుడు, పెద్దవాళ్ళని పెట్టుకోం, ఎందుకంటే మనకి మన ఏజ్ ఒకటి వద్దు, ఇంకొకటి చిన్నపిల్లలతో ఉంటే మనకు కూడా ఆ ఎనర్జీ ఉంటుంది, ప్లస్ వాళ్ళు చెప్పే కొత్త కొత్త విషయాలు, అడ్వాన్స్ టెక్నాలజీ అప్గ్రేడేషన్, మనం కూడా వాళ్ళతో పాటు ఎదగొచ్చు, ఇంకా బాగా నేర్చుకోవచ్చు అని ఎప్పుడు మేము వీఆర్ యంగ్ ఎట్ అవర్ హార్ట్ అండ్ మైండ్. సో దట్ వే వీఆర్ ఎంజాయింగ్ ఇస్మార్ట్ జోడీ వెరీ మచ్. కాకపోతే ఏంటంటే, ప్రజలకి, ప్రేక్షకులకి నేను ఒక్కటే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ప్లీజ్ అనుకోవద్దు వీళ్ళకి ఈ ఏజ్లో అవసరమా అనుకోవద్దు, మాకు కాదు, మాకు అవసరం అనేది మేము జస్ట్ సరదాగా స్పెండ్ చేస్తున్నాము. ప్రజలకు అవసరము, ఇప్పటి జనరేషన్కి, ఈ పిల్లలకి, దంపతులకి, వాట్ ఎవర్ యూ కాల్, లైక్ కపుల్స్కి, వాళ్ళకి అవసరము, కొన్ని మంచి మాటలు మీ ద్వారా వెళ్తే బాగుంటుంది అని చెప్పడం వల్ల వచ్చాం. 36 ఏళ్ళు అయింది మా ఇద్దరు మ్యారేజ్. ఇప్పటికి ఎన్ని వీక్స్ అయింది మేడం మీరు వెళ్ళి? ఆల్మోస్ట్ 7 weeks, 7-8 weeks అయింది. హాఫ్ అయిపోయింది మాది. హాఫ్ అయిపోయింది. మీకు ఎలా అనిపించింది అంటే, రావటం ఓకే, ఈ డిసిషన్ తీసుకున్నారు, మీరు కూడా ఫైనల్ గా డేరింగ్ స్టెప్ తీసుకున్నారు, తీసుకున్నందుకు న్యాయం చేస్తున్నాం. న్యాయం చేస్తున్నారు కాదు, మీరు సాటిస్ఫైడ్, హ్యాపీగానే ఉన్నాను. ఎక్కడ అంటే, ఏవో చిన్న చిన్న గేమ్స్ పెడుతూ ఉంటారు చాలా, అందులో నేనేంటంటే, మొదటి నుంచి నేనేమో స్పోర్ట్స్ పర్సన్, నేనేమి ఎక్కడ ఇట్లా ఉండే రకం కాదు. నేను షటిల్, టెన్నికాయిట్ ఇవన్నీ ఆడటం, స్పోర్ట్స్ ఎక్కువ ఉండేది. కాకపోతే ఏంటంటే, నాకు ఏదో లెఫ్ట్ ఫుట్ లిగమెంటరీ అయ్యి కొంచెం లాస్ట్ 4-5 months నుంచి కొంచెం సఫర్ అవుతున్నాను. అందువల్ల నేను ఎక్కువ పార్టిసిపేట్ చేయట్లేదు. కానీ అదర్వైజ్ నేను బాగా దాన్ని ఏమంటారు, ఫిట్ పర్సన్, హెల్దీ వాకింగ్ కానీ, యోగా, ఎవ్రీథింగ్. నేను ఐఎమ్ వెరీ పర్టిక్యులర్, ఫుడ్ హ్యాబిట్స్, ఎవ్రీథింగ్ అలా ఉంటాను. సో ఇక్కడ నేను పెద్ద ఎగిరి గంతులేసి పాటలు, మన పరుగులు పెట్టే గేమ్స్కైనా నాకేం ప్రాబ్లం లేదు. కానీ కొంచెం లెగ్ విషయంలో కేర్ఫుల్గా ఉండమన్నారు కాబట్టి లేకపోతే తగ్గేదే లేదు, తగ్గి ఉన్నాను. బట్ ఎంజాయ్ చేస్తున్నామ్మా, నిజంగా ఎంజాయ్ చేస్తున్నాం. మోర్ దాన్ ఎనీథింగ్ మేము ఇద్దరం ఒకరితో ఒకళ్ళని స్పెండ్ చేస్తున్నాం టైం. ఎందుకంటే లేకపోతే ఎప్పుడు ఏదో బిజినెస్ టెన్షన్స్, ఆఫీస్ అట్లా ఉంటాము. ఇక్కడ అవేమీ లేకుండా దీని మీద కాన్సన్ట్రేషన్, సరదాగా వీళ్ళు పిల్లలతో కబుర్లు చెప్పుకోవడము, రెడీ అవ్వడము. వీళ్ళు థీమ్స్ అని పెడుతూ ఉంటారు, రకరకాల థీమ్స్ పెడుతూ ఉంటారు. సో ఆ వేలో మేము స్కూల్ పిల్లల్లాగా కూడా వేసుకున్నాము. ఇవన్నీ ఏంటంటే మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్. ఓంకార్ అదే అన్నారు,
మీకు మళ్ళీ ఇటువంటి ఎక్స్పీరియన్స్ రాదమ్మా, మెమరీస్ బాగా ఉండిపోతాయి మీకు అని చెప్పేసి అతను చెప్పాడు. ఓకే, చెప్పినట్టుగానే వాళ్ళు మాకు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఎక్కడ మా రెస్పెక్ట్కి కానీ మాకు ఎక్కడ ఇన్కన్వీనియన్స్ లేకుండా మా ఏజ్కి తగ్గట్టుగా మా సీనియారిటీకి తగ్గట్టుగానే వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు.